నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగును గాక. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఏంటంటే అబద్ధ బోధకులు ఎడల జాగ్రత్తగా ఉండడం. ఈ యొక్క అబద్ధ బోధకుల గురించి మనం ముందుగానే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో 2వ పేతురులో మనం చూసినట్లయితే అబద్ధ ప్రవక్తల గురించి వ్రాయబడి ఉంటుంది. అదేంటంటే అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండరు, అటువలనే మీరును అబద్ధ బోధకులుందరు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగజేసుకొనుచు నాశనము కరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు అని చెప్పేసి ఈ యొక్క పేతురే ఈ యొక్క విషయాన్ని చెప్పినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. మరి ఆ రోజుల్లోనే అంటే ప్రభువు మనందరి కోసం చనిపోయి తన రక్తాన్ని కార్చే శిలువలో చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఆ యొక్క మొదటి శతాబ్దంలోనే ఇటువంటి అబద్ధ బోధకులు మరి తయారైనట్లుగా మనం చూస్తాం. వాళ్ళు ఎవరో కాదు, ప్రభువుని ఎవరైతే వెంబడిస్తున్నారో వారు వెంబడించకుండా ఉండేదాని కోసం ప్రజల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉన్నారని ఆనాటి రోమా సామ్రాజ్యము, అలాగే యూదులైనటువంటి శాస్త్రులు, పరిచయులు, యాజకులు, వీరే కదా దేవుని శిలువకు అప్పచెప్పిన వారు. వీరందరూ కూడా ప్రభువుని ఇక మర్చిపోవాలి ప్రజలు అన్న విధంగా వీళ్ళు తప్పుడు బోధలు ఆయా సంఘాల్లోనికి, ఆయా పరిస్థితుల్లోనికి తీసుకొచ్చినట్టు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. మరి ఎవరు కూడా ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించడం కానీ, ఆయన్ని గణపరచడం కానీ, ఆయన గురించి మాట్లాడుకోవడం కానీ ఇటువంటి ఏమీ కూడా చేయకూడదు అని చెప్పి ఒక రూల్ కూడా పాస్ చేసి ఆ యొక్క యూదుల్లో ఎవరు కూడా ప్రభువుని గురించి మాట్లాడకూడదు, అలాగే ప్రభువుని గురించి చెప్పకూడదు. ఇవన్నీ కూడా ఆ రోజుల్లో మరి అందులో భాగంగానే సౌలు అని పౌలు ఎవరైతే ఈ యొక్క పౌలు భక్తుడు ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా ఒక అధికార పత్రాన్ని తీసుకొని మరి ఇంటింటికి వచ్చే స్త్రీలను, పురుషులను కూడా జుట్టు పట్టుకుని లాగి కొట్టి భౌతికరంగా జైల్లో వేయించే పరిస్థితి ఆయన కూడా అనుమతి పొందినట్టుగా కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అపోస్తలుల కార్యము 2:24 మనం చూసినట్లయితే ఇంటింట క్షమించాలి అపోస్తలుల కార్యం 8:3 పౌలు అయితే ఇంటింట చూచి పురుషులను, స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘంను పాడు చేయించుండను అని చెప్పేసి రాయబడి ఉంటది. ఆ విధంగా అనేక రకాలుగా ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తుని మరి ఎవరు కూడా ప్రకటించకుండా ఆయన గురించి ప్రజలు మర్చిపోయేలాగా చేయాలని ఎన్నో ప్రయత్నాలు ఆనాటి సంఘంలో జరిగింది. ఆనాడు యెరూషలేములో బహు గొప్పగా శ్రమ, బహు గొప్పగా ఈ యొక్క ప్రభు యొక్క శిష్యులను కూడా మరి మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆ యొక్క చెరసాలలో వేయడం, బండాలు బిగించడం, కొట్టడం, ఈ విధంగా చేస్తున్నప్పుడు ప్రజలు చాలా భయభ్రాంతులతో ఉండేవాళ్ళు. అయినప్పటికీ కూడా వాళ్ళు రహస్యంగా మరి అపోస్తలుల కార్యం 2:24 చూస్తే ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రతి అందరి దయని పొందినవారేది అని రాయబడి ఉంటది. ఆ విధంగా ప్రభువుని వారు మర్చిపోలేదు. ప్రభువు కోసం కష్టపడ్డారు, శ్రమ పడ్డారు, వేదనలు అనుభవించారు, అదంతా కూడా చేశారు. కానీ ఎన్నో రకాలైనటువంటి అబద్ధ బోధలు మరి ఆ రోజుల్లోనే వచ్చాయి. అందులో నిదర్శనమే ఈ యొక్క రోమన్ క్యాథలిక్ కూడా. ఈ యొక్క రోమ్లోనే ప్రభువుని మర్చిపోయేలాగా చేసి ప్రభు యొక్క తల్లిని పైకి తీసుకొచ్చి ఆవిడ్ని వీళ్ళందరూ కూడా ఆరాధించవాళ్ళగా ఏదైతే బైబిల్లో 10 ఆజ్ఞలు ఉన్నాయో, విగ్రహ ఆరాధన చేయకూడదు, దొంగలకూడదు, అబద్ధం ఏది ఉన్నాయో వీటన్నిటిని కూడా చేసేలాగా వీరు క్రియేట్ చేసి ఈ యొక్క కేథలిక్ చర్చెస్ కట్టి ఆ యొక్క మరియమ్మ గారి విగ్రహాన్ని పెట్టి దాన్ని పూజించడానికి, అలాగా రకరకాల విగ్రహాలను తీసుకొచ్చి అబద్ధ బోధలన్నీ కూడా ప్రభువుని 3వ రోజు చనిపోయి తిరిగి లేచినప్పుడు శిష్యులు ఎదిగిపోయారని రకరకాల బోధలన్నీ కూడా ఆనాటి సమాజంలో ఉండేవన్నమాట. ఇప్పుడు మరి దాన్ని అధిగమించి దేవుడు తన కృపలో వాటన్నిటిని కూడా కొట్టివేసి
ప్రభు అయిన యేసుక్రీస్తుని తన కుమారుని దేవుడు ఎంతగానో హెచ్చించి ప్రపంచ దేశాలకు ఆ సువార్త వెళ్ళేలాగా తన శిష్యులను మరి ప్రేరేపింపచేసి పరిశుద్ధాత్ముడుగా ఆయన ఆదరణకర్తగా ఉండి వాళ్ళని నడిపించి ఎంతగానో ఈ రోజున క్రైస్తవులు విశ్వాసులుగా మార్చడానికి అందరూ కూడా ప్రభువుని తెలుసుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించి రకరకాల వాళ్ళని లేపాడు. వాళ్ళందరి ద్వారా సువార్తను ప్రకటించారు. ఇదంతా కూడా చేసుకుని తీసుకొస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మనం చూసినట్లయితే ఆనాటి తరం ఆ విధంగా అయిపోతే ఇప్పుడు కొత్త తరం ఒకటి బయలుదేరింది. ఈ తరం ఎటువంటిదంటే వీళ్ళు రకరకాలైనటువంటి బోధలు వీళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. వీళ్ళేం చేస్తున్నారయ్యా అని కనుక మనం గమనించినట్లయితే 1 కొరింథీ 2వ అధ్యాయము 1వ వచనం మనం జాగ్రత్తగా చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది, సహోదరులారా నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించు వచ్చిన వాడను కాను అని అపోస్తలుడు ఆయన పౌలు చెప్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క మాట ఆయన ఎంత ఇదిగా చెప్తూ ఉన్నాడు మనకి. ఇదే పౌలు ఎంతగానో మరి హింసించిన వాడు ఈ యొక్క కొరింథీ పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేసరికి అప్పటికే అబద్ధ బోధకులు బయలుదేరాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి లోటుపాట్లని అందులో ఉన్నటువంటి వాటిని వీటిని అన్నిటినీ కూడా మరి ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞల్లో కూడా మీ తండ్రి అయిన దేవుడిని తప్ప వేరొక దేవుణ్ణి పూజింపకూడదు అనే ఆ యొక్క మాటలు పట్టుకుని వీళ్ళు కూడా అబద్ధ బోధలు చేస్తూ ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తుని తన దేవుని కుమారుడు కాదు అని చెప్పడానికి వీళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క పౌలు చెప్తున్నటువంటి మాటలు అనమాట, మేము జ్ఞానంతో వాక్చాతుర్యంతో మేము దేవుడి గురించి ఈ యొక్క ప్రకటించట్లేదు, కానీ ఏదైతే జరిగిందో ఎవరైతే మనందరి కోసం ప్రాణం పెట్టారో ఆయన కోసమే మేము బోధిస్తున్నాం, కానీ మా వాక్చాతుర్యం కానీ మా జ్ఞానం కానీ మేము ప్రకటించట్లేదు అని ఆయన చెప్తూ ఉంటే, ఈ రోజున ఈ యొక్క అబద్ధ బోధకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రకరకాలుగా ఈ యొక్క ఎవరైతే ఆల్రెడీ ప్రభువును నమ్ముకొని రక్షణ పొంది విశ్వాసంతో జీవిస్తూ వారి చర్చెస్ కి వాళ్ళు వెళ్తూ ఉంటే రకరకాలైనటువంటి ఎంతోమంది పాస్టర్లు లోకంలో ఉన్నారు, ఆయా దేశాల్లో ఉన్నారు, మన దేశంలో ఉన్నారు, ఆయా రాష్ట్రాల్లో ఉన్నారు. వాళ్ళు చెప్పినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బోధను విని నమ్మి రక్షింపబడి ప్రభువులో విశ్వాసంతో వాళ్ళు నడుస్తూ వెళ్తుంటే ఇప్పుడు కొత్తగా కొన్ని కల్ట్స్ వీళ్ళు వచ్చి ప్రభువుని కాకుండా వీరు జ్ఞానంతో వాక్చాతుర్యంతో బైబిల్ గ్రంథంలో అపోస్తలుల బోధని రకరకాలైనటువంటి బోధలను వీళ్ళు తీసుకుని వచ్చి సంఘాన్ని పాడు చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వీరు ఎటువంటి వారంటే వీరు ఎక్కడికి వెళ్ళరు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మనటువంటి వారో వారి దగ్గరికి వీళ్ళు వెళ్ళరు, వారికి సువార్తను ప్రకటించరు, వారిని ప్రభువులోనికి నడిపించరు. అది చేయకపోగా ఎవరైతే ప్రభువులో ఉండి ప్రభువుని నమ్ముతూ విశ్వసిస్తూ ప్రభువుని ప్రతి ఆదివారము స్తుతిస్తూ ఆరాధిస్తూ మరి ఎంతగానో గణపరుస్తూ చప్పట్లు కొడుతూ వాయిద్యాలతో గొంతెత్తి పాటలు పాడుతూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళను చెడగొట్టడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి వారి ఎడల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఈ యొక్క కల్ట్స్ ని నేను చెప్పదలుచుకున్నాను. ఈ మధ్య కాలంలో విలియం బ్రనహాము అనే ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎక్కడి వాడో కానీ ఆయన గురించి చెబుతూ ఉన్నటువంటి బోధకులు కొంతమంది వచ్చారు. వీళ్ళు మొదటి కోరింది 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్టు జ్ఞానాతిశయంతో మర్మాలతో వాక్చాతుర్యంతో వీళ్ళు పెద్దగా వాయిస్ ని రేస్ చేస్తూ మరి ఈ యొక్క బోధన చేస్తున్నటువంటి వారుగా మనం చూస్తాం. ఈ విలియం బ్రనహాం అనే ఆయనట ఒక ప్రవక్త అని వీళ్ళు ప్రకటించుకుంటున్నారు. అంతేకాదు
ఈయనని ఏలియాగా ప్రకటిస్తున్నారు. అదే రకాలుగా మరి బైబిల్లో కొంతమంది ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ప్రవక్తల తర్వాత ఈయన ఒక ప్రవక్త, ప్రభువైన యేసుక్రీస్తు తర్వాత వచ్చిన ప్రవక్త ఈయనే అని ఏదైతే ముస్లింస్ ప్రభువైన యేసుక్రీస్తు తర్వాత వచ్చిన ప్రవక్త మా మహమ్మద్ ప్రవక్త అని ఎలా ప్రకటించుకుంటున్నారో, అదే విధంగా వీళ్ళు ఈ యొక్క విలియం బ్రన్హామ్ ని ప్రవక్తగా, ఈయన చిన్నప్పుడు పుట్టినప్పుడు ఏదో వెలుగు వచ్చినట్టుగా, ఏదో అగ్నిస్తంభం వచ్చినట్టుగా రకరకాలుగా వీళ్ళు ఊహిస్తూ ఆయనని హైలైట్ చేస్తూ వీళ్ళు బోధలను బోధిస్తున్నారు. వీళ్ళు చెప్పేది మళ్ళీ క్రీస్తుని గురించే, కానీ మధ్యలోకి వచ్చేసరికి ఈ యొక్క విలియం బ్రన్హామ్ ను తీసుకొస్తున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇంత పరిచయం చేసినటువంటి ప్రభువుని డైరెక్ట్ గా ఎదుర్కొని ఆయన ద్వారా మరి ఈ యొక్క ఆత్మను పొందుతున్నటువంటి ఈ యొక్క పౌలే ఏమంటున్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే, నేను పౌరువాడను అని 1 కొరింథీ 3:4 కనుక మనం చూస్తే, ఒకడు నేను పౌరువాడను మరియు ఒకడు నేను అప్పులవాడను అని చెప్పుచున్నారు. మీరు ప్రకృతి సంబంధులైన వారు కాబట్టి మీరు ఆ విధంగా చెప్తున్నారు. అసలు నేనెవరిని? నాటింది అప్పుల్లో, నీళ్లు పోసింది నాటింది నేనైతే అప్పుల్లో నీళ్లు పోసాడు, వృద్ధి కలుగజేసింది దేవుడే, మేము కేవలం పరిచారకులమే అని చెప్పి ఇంత సువార్త ప్రకటించిన వాడు, ఎన్నో వందల ఆత్మలను రక్షించిన వాడు, దేవుళ్ళకు నడిపించినటువంటి ఈ యొక్క అపోస్తలుడైన పౌలే ఈ విధమైనటువంటి మాట చెప్తుంటే, ఈ యొక్క విలియం బ్రన్హామ్ అనే ఆయన గురించి ఆయన భక్తులు వీరట మరి ప్రతి ఒక్కరు బైబిల్లో ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు చేసినటువంటి ఆ గొప్ప కార్యము, సులువు కార్యము, ప్రజలందరి కోసం ఆయన చనిపోయిన త్యాగము, వీటన్నిటిని చూసి నా కొరకు, నా పాపముల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయాడని చెప్పి మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షణ పొందుతూ ఉంటే, వీళ్ళు ఆయన పుస్తకాలు చదివి రక్షణ పొందారట. ఇది ఎంత దౌర్భాగ్యం! ప్రభువైన యేసుక్రీస్తుని గురించి నువ్వు రక్షణ పొందాలి. బైబిల్ కూడా ఏం చెప్తా ఉంది? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. అది కూడా ఎవరి నామమున పొందాలి అని అంటుంది? యేసుక్రీస్తు నామమున నువ్వు బాప్తిసం పొందాలి, యేసుక్రీస్తు నామములో నువ్వు స్వస్థత పొందాలి, యేసుక్రీస్తు నామములోనే నువ్వు రక్షింపబడాలి. అంతేగాని విలియం బ్రన్హామ్ నామములో నువ్వు పుస్తకాలు చదివి విలియం బ్రన్హామ్ మాటకు వస్తే నువ్వు ప్రతి విషయంలోనే విలియం బ్రన్హామ్ అని చెప్పేసి చెప్తా అంటే, అది నువ్వు జ్ఞానాతిశయముతో వాక్చాతుర్యంతో ప్రజలను మోసం చేస్తూ ఉన్నావని ఈ సందర్భంగా దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి మీరు చేస్తున్నటువంటి బోధ ఎటువంటి బోధ ఒకసారి గ్రహించుకోవాలి. మీరు మిమ్మల్ని ముందుగానే దేవుడు నిర్ణయించేసాడట. అదేంటో ఒకసారి బైబిల్ గ్రంథంలో చూద్దాం. యూదా 1:4 కూడా చూసినట్లయితే, భక్తిహీనులైన మన దేవుడి కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు ప్రభువును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడి ఉన్నారట. వీరు ప్రకృతి సంబంధులు, ఆత్మలేని వారినై ఉండి నానా విధములైన భేదములు కలుగు చేయుచున్నారు అని చెప్పి 19వ వచనంలో కూడా మరి రాయబడి ఉంటుంది. వీరి గురించట ముందుగానే లేఖనాలు రాయబడ్డాయట. వీళ్ళు వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు, వీళ్ళు ప్రభువుని మరి దూరం చేసేసి వాళ్ళ సొంత వాక్చాతుర్యంతో, వారి జ్ఞానంతో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారని బైబిల్ గ్రంథంలో ముందుగానే ఈ యొక్క విషయము పొందుపరచబడింది. వీళ్ళు ముందుగానే నిర్ణయించబడ్డారట. వీళ్ళు ముందుగానే తీర్పు తీర్చబడింది. అందుకోసమే వీళ్ళు ఈ రోజున యూట్యూబ్ లో ఎక్కడ చూసినా వీళ్ళే. అంతేకాదు, ఎవరైతే విశ్వాసులు ఉన్నారో, ఎవరైతే దేవుని మందిరానికి వెళ్తూ క్రమం తప్పకుండా వెళ్తూ వారి భక్తి జీవితాన్ని మరి ముందుకు తీసుకువెళ్తున్నారో వారి దగ్గరికే వచ్చి వీరు బోధిస్తూ ఉంటారు. మేము చెప్పేది సత్య సువార్త అని చెప్తా ఉంటారు. ఇంకొకటి ఉంది, వాళ్ళు ఏంటంటే చర్చ్ ఆఫ్ క్రీస్తు సంఘం వాళ్ళు. వీళ్ళు ఎటువంటి వారంటే, మేమే నిజమైన క్రైస్తవులము, మేమే అపోస్తలుల బోధను, లేఖనాలను పరిశీలించి మేము ముందుకు వెళ్తున్నాము, కాబట్టి మా బోధ గొప్పది, మేమే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము అని చెప్తూ ఉంటారు. వీరు చేసే పని కూడా అంటే, వేరే హైందవులకు ఎవరికి అన్యులైనటువంటి వారికి ఎవరికి కూడా వీళ్ళు సువార్త చెప్పరు. చెప్పకపోగా ఎవరైతే ప్రభువులో
మరి విశ్వాసంలో నిలకడగా ఉంటూ విశ్వాసంలో జీవిస్తూ ఉన్నారో వారిని చెడగొడుతూ ఉంటారు. వీళ్ళు చెప్పే కొన్ని మాటలు ఉంటాయి, ఆ మాటలు వింటే ఎవరైనా సరే నిజమేనేమో అనిపిస్తుంది అన్నమాట. మేము అపోస్తలుల బాధలోనే మేము ముందుకు వెళ్తాం, కానీ బైబిల్ మాత్రమే చదవాలి, బైబిల్లో వాక్యాలు ఏది చేర్చకూడదు, అందులో నుంచి తీసివేయకూడదు, ఒకవేళ చేసినట్లయితే నీకు ప్రకటన గ్రంథం ఆఖరిలో ఉంటది అనమాట. ఈ యొక్క ఏ బైబిల్లో దేవుళ్ళు ఉన్నాయో అన్ని వస్తాయని దేవుడు చెప్పాడు కాబట్టి మీకు తప్పనిసరిగా వస్తాడు. మీ బోధకుడు మంచివాడు కాదు, మీ బోధకుడు చేసేదాన్ని కూడా అబద్ధ అని చెప్పి వీళ్ళు మోసం చేస్తూ నీ ఇంటికి నీ దగ్గరికి వస్తుంటారు. ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ యొక్క పౌలు గారు చెప్తాడు. ఇటువంటి వారిని నీ గుమ్మంలోకి రానివద్దు, నువ్వు వారితో మాట్లాడద్దు, నీ ఎంట చేర్చుకోవద్దు అని కూడా మరి పౌలు చెప్పినట్టుగా చూస్తాం. వీరేం చెప్తూ ఉంటారంటే వచ్చి మన ఎవరైతే విశ్వాసులు అయితే ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మిన వారి దగ్గరికి వీళ్ళు వస్తారు. వచ్చి వీళ్ళు చెప్పేది ఏంటంటే క్రిస్మస్ చేయకూడదు అని అంటారు. అంతేకాదు మరి ఈ యొక్క గుడ్ ఫ్రైడే చేయకూడదు అని అంటారు. అదేవిధంగా రిజరక్షన్ డే చేయకూడదు అని అంటారు. ఇవన్నీ కూడా చెప్తా ఉంటారు. ఎందుకయ్యా చేయకూడదు అని అంటే బైబిల్లో ఉందా అంటూ ఉంటారు. నిజంగా మరి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మరి ప్రభువైన యేసుక్రీస్తు జన్మించినట్లు, కన్యక గర్భానికి మరి ఆయన పరిశుద్ధాత్మ శక్తితో ఆయనలోనికి వచ్చినట్లు, అదే విధంగా యెషయా గ్రంథంలో కూడా ఆయన వస్తాడని, కన్యక పుడతాడని మరి ఇవన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి కదా. బహుశా ఒకవేళ ఆ క్రిస్మస్ 25 డిసెంబర్లోనే అని మనం ఒకటి నిర్ధారించుకున్నాము. ఆ నిర్ధారించుకున్న డేట్ ప్రకారం క్రిస్మస్ ప్రపంచమంతా కూడా చేసుకుంటున్నారు. కానీ వీళ్ళు మాత్రం క్రిస్మస్ అనేది బైబిల్లో ఉందా, దేవుడు చెప్పాడా అంటారు. క్రిస్మస్ ఉందా లేదా అనేది దానికన్నా ఆ యొక్క క్రిస్మస్ ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు జన్మించాడని ఉంది కదా. దాన్ని బట్టే మన పెద్దవారు కావచ్చు, లేకపోతే ఆనాటి రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి రాజు కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి ఒక డేట్ ఫిక్స్ చేశారు. ఆ డేట్ కాబట్టి ఇంకొక డేట్ ఏదైతేనేమి ప్రపంచానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని, ఆ యొక్క మరి సర్వోన్నతమైన స్థలంలో దేవుడికి మహిమ అని దూతలు ప్రతిగానం చేసినట్లుగా కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఇదంతా వారికి తెలియదా? మరి ఆ క్రిస్మస్ చేయడం వల్ల ఎంతమందికి ఎదురైనటువంటి వారికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని తెలియజేస్తున్నటువంటి సువార్త వెళ్తుంది, దీన్ని వ్యతిరేకిస్తారు. వీరు దుష్టుని సంబంధులు అని నేను అంటాను. ఎందుకంటే ఎవరైతే దుష్టుడు ఉన్నాడో వాడు మన ప్రకటన గ్రంథాల్లో కూడా చూస్తాము, యోబు గ్రంథంలో కూడా చూస్తాము. దేవుని దగ్గరికి వచ్చాక మోషే ఎలాగా తప్పులు చేస్తున్నాడు, దావీదు ఎలా తప్పులు చేస్తున్నాడు, వాళ్ళ పలానా ఇర్మియా ఎలా తప్పులు చేస్తున్నాడు అని అపవాది ఎవరైతే దేవుడు ప్రవక్తలు ఉన్నారో వాళ్ళ మీద అభియోగాలు చేస్తూ దేవుడి దగ్గర చెప్తూ ఉంటాడట. ఆ జాతికి సంబంధించినటువంటి సర్ప సంతానమే వీరు అని నేను అంటూ ఉన్నాను. ఎందుకంటే వీరు క్రిస్మస్ చేయరు, ఎవరికి సువార్తను ప్రభు పుట్టాడని చెప్పరు. అంతేకోసం కాదు, నీకోసం నా కోసం ఆయన చనిపోయి తిరిగి లేచాడని చెప్పరు. చెప్పకపోగా చేసే వాళ్ళని కూడా చెయ్యనివ్వరు. ఎందుకంటే దానికి వేరే 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 అన్ని కూడా వాక్యంతో, ఈ వాక్యాలు కూడా బైబిల్ గ్రంథంలోనే తీసి చూపిస్తారు. అవి ఆయా సందర్భాల్లో వాళ్ళకున్నటువంటి పరిస్థితులను బట్టి జరిగినవి. ఆ మాటలే వీళ్ళు చెబుతూ ఉంటారు. అదేంటంటే కీర్తన గ్రంథం 50:17 ఒకటి చెప్తారు, నువ్వు క్రిస్మస్ చేయకూడదు, నువ్వు చేసావంటే ఈ వాక్యం చెప్తారు, దిద్దుబాటు నీకు వస్తానేమో కదా మీరు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు అని చెప్పేసి ఈ యొక్క రెఫరెన్స్ చూపించి, చూసావా నీకు దిద్దుబాటు చేసుకోవడం నీకు అసహ్యంగా ఉంది, ఏదైతే క్రిస్మస్ చేయకూడదు అని అంటే నువ్వు చేస్తావు, నిన్ను దిద్దుబాటు చేసుకో, కాబట్టి నిన్ను దేవుడు అలా చేస్తాడు ఎలా చేస్తాడని భయపడతారు. అంతేకాదు ఇంకా మత్తయి సువార్త 15:9 ఒక మాట ఉంటుంది, మనుష్యులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుతున్నారు అని యెషయా గురించి ప్రవచించిన మాట సరే అని వారితో చెప్పాను అనే ప్రభు చెప్పినటువంటి ఈ వాక్యాన్ని ఇప్పుడున్నటువంటి విశ్వాసులైనటువంటి వారికి చెప్పి ఏం చెప్తారు, ఈ క్రిస్మస్ అనేది ఎవరు చెప్పారు, ఎవరు క్రియేట్ చేశారు అని మాట్లాడి మనుషులు కల్పించిన పద్ధతి ఇది, కాబట్టి దాన్ని మనం
దైవోపదేశంగా భావించి క్రిస్మస్ చేయకూడదు అని అంటారు. మరి ఇంకెలా ప్రభువుని స్తుతిస్తారు, ప్రభువుని ఎలా వీళ్ళు ప్రకటిస్తారు? వీళ్ళ సువార్త చేయరు, వీళ్ళ వెళ్ళి ఎవరిని రక్షణలోకి నడిపించరు, ఏ అన్నిటికీ వీళ్ళు సువార్త చెప్పరు. ఎవరైతే క్రైస్తవులుగా ముందుగానే ప్రభువుని తెలుసుకునే విశ్వాసంతో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క మాటలు చెప్పి వారిని మరి మార్చడానికి, వారి యొక్క గుంపులోకి చేర్చుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తుంటారు. ఒకవేళ ఆ యొక్క గుంపులోకి వెళ్ళిన వారు కూడా మనం చూసినట్లయితే వీళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే, ప్రభువునట చప్పట్లు కొట్టకూడదట, అదేవిధంగా వాయించప్పుడు వాయించకూడదు, అంతేకాకుండా మరి చేతులు ఎత్తకూడదు, చప్పట్లు కొట్టకూడదు, ఇటువంటివన్నీ కూడా చేయకూడదు అని చెప్తారు. ఎందుకు చేయకూడదు అని కనుక మనం అడిగినట్లయితే దానికి వీళ్ళు ఏం వివరణిస్తారంటే, అపోస్తలులు చేయలేదు కదా అంటారు. అపోస్తలులు చేయలేదు కదా అని ఎలా చెప్తున్నావు అంటే, బైబిల్ గ్రంథం నువ్వు క్రొత్త గ్రంథంలో చదివినట్లయితే ఎక్కడ కూడా నువ్వు చప్పట్లు కొట్టినట్టు కానీ, ఎక్కడ మరి వాయిద్యాలు వాయించినట్లు కానీ కనపడదు అని చెప్పేసి వీళ్ళు వాదిస్తూ ఉంటారు. మనం కనుక క్రొత్త నిబంధనలు కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆనాటి క్రైస్తవత్వంలో ప్రభువు చనిపోయిన తర్వాత బహు భయంకరమైనటువంటి శ్రమ, గొప్ప భయంకరమైనటువంటి ఇది అక్కడ కలిగినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆ రోజుల్లో ప్రభువైన యేసుక్రీస్తుని ఇందాక చెప్పినట్లుగా ఆయన మర్చిపోవడానికి ఆ యొక్క రోమా సామ్రాజ్య సైనికులు, ఇటు యూదులు, వీళ్ళందరూ కూడా ఎవరైతే ప్రభు నామమును ఉచ్చరించినా, ఎవరైతే ప్రభు నామం ప్రార్థనలు చేసినా వారిని ఇంటింట తెచ్చి, ఇందాక మనం విన్నాం కదా ఈ యొక్క అపోస్తలుల కార్యం 8:3 ఈ యొక్క పౌలు ఇంటింట చేరి ఆ యొక్క స్త్రీలను పురుషులను జుట్టు లాగిపెట్టే పరిస్థితి. అటువంటిప్పుడు ఎవరు చప్పట్లు కొడతారు? అందుకోసమే బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో చప్పట్లు పెట్టినట్టు వాయిద్యాలు వాయించినట్లుగా మనకు కనపడదు. ఆ పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ రోజున ఆయన్ని స్తుతించలేదు, ఆరాధించలేదు, గణపరచలేదు, చప్పట్లు కొట్టలేదు, వాయిద్యాలు వాయించలేదు. ఎందుకంటే అవి వాయించిన, చప్పట్లు కొట్టిన వెంటనే వాళ్ళు వచ్చి వీరిని తీసుకెళ్లి జైలు వేస్తారు, హింసిస్తారు, పొగలతో కొడతారు, చంపేస్తారు. అందుకోసమే వాళ్ళు చేయలేరు. అది నీకు తెలియకపోగా బైబిల్లో ఉందా అంటారు. మరి మరి మనం చూసినట్లయితే ఇక్కడ పాత నిబంధనలో మన నిర్మాకాండం 15:20 కూడా చూసినట్లయితే ప్రవక్త యొక్క మిరియాము తంబుర చేత పట్టుకుని స్త్రీలందరూ బోరలతోనూ నాట్యములతో మరి దేవుని సన్నిధికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అంతేకాదు కీర్తనల గ్రంథం 154 చూస్తే ఆయన ఆరాధించే వాళ్ళంటే తంబులతోనూ నాట్యములతోనూ ఆయనను స్తుతించుడి, తంతు వాయిద్యములతోనూ పిల్లల ద్రవ్యులతోనూ ఆయనను స్తుతించుడి అని చెప్తా ఉంది. అంతేకాదు ఇర్మియా 31:4 కూడా చూసినట్లయితే, ఇశ్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టించును, నీవు మరలా తమ్మురేలు వాయింపులు సంబరపడు వారి నాట్యములతో కలిసిదవు అని చెప్పేసి ఇక్కడ చెప్పినట్లు మరి చూస్తాం. అంతేకాదు చప్పట్లు కొట్టలు కూడా వీళ్ళు కొట్టరు. ఎందుకంటే అపోస్తలుల బోధనలో మరి చప్పట్లు కొట్టినట్టు లేదు కాబట్టి మేము కొట్టము అని అంటారు. ఇక్కడ కీర్తన గ్రంథము 47:1 మనం చూసినట్లయితే, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయడే అని రాయబడి ఉంటుంది. మరి వీటన్నిటిని మనం నిర్లక్ష్యం చేద్దామా? అంటే క్రొత్త నిబంధనలో ఎవరైతే అపోస్తలులు ఉన్నారో వాళ్ళు చేయలేదు అని అంటున్నావు. మరి పాత నిబంధనలో దేవుడే చెప్పారు కదా, ప్రవక్తలే చెప్పారు కదా ఈ మాటలన్నీ, మరి నువ్వెందుకు ఆచరించట్లేదు? ఎందుకంటే నువ్వు సర్ప సంతానం కాబట్టి, దేవుని దూషించేవాడివి, దేవుడికి వ్యతిరేకమైనటువంటి అబద్ధ బోధకుడివి కాబట్టి నువ్వు ఇవన్నీ కూడా చేయవు. ఏదైతే క్రైస్తవ సహోదరులు దేవుని నమ్మి విశ్వసించి బాప్తిజం పొంది మరి జీవిస్తూ ఉన్నారో వారిని నువ్వు చెరపగొడుతున్నావు. ఏదైతే వాళ్ళు చేస్తున్నారో చప్పట్లు కొడితే చప్పట్లు కొట్టద్దు అంటావు, క్రిస్మస్ చేస్తే క్రిస్మస్ చేయకూడదు అంటావు, గుడ్ ఫ్రైడే చేస్తే దేవుని వాక్యాన్ని ధ్యానించకూడదు అని అంటావు. అంతేకాదు రిజర్వేషన్ డే చేస్తే ఆయన ఇంకా ఎన్నిసార్లు చంపుతారు, ఎన్నిసార్లు సిలువ వేస్తారు, ఎన్నిసార్లు పుట్టిస్తారు అని మాట్లాడుతున్నారు కదా. ఈ విషయం నువ్వు ఈ రోజున తెలుసుకోగలిగావు అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు క్రిస్మస్ చేయడం వల్ల, రిజర్వేషన్ డే చేయడం వల్ల, గుడ్ ఫ్రైడే చేయడం వల్లే ప్రభు కలిపిన 7 మాటలు మీకు తెలుస్తున్నాయి. ప్రభు పలానా రోజు ఆ రోజే పుట్టిండకపోవచ్చు, ఒక రోజున పుట్టాడు, ఆ రోజుని వాళ్ళు నిర్ణయించారు. ఏదైతే నీ బర్త్డేనే నీకు తెలియదు, నువ్వు ఎన్ని గంటలు పుట్టావో, ఎక్కడ పుట్టావో,
చాలా మందికి తెలియదు. కొంతమంది నోట్ చేసుకుంటారు, కొంతమందికి తెలియదు. నీ తాత ఎప్పుడు పుట్టాడో తెలియదు, నీ తండ్రి ఎప్పుడు పుట్టాడో లేదు తెలియదు. మరి అటువంటి నీ దౌర్భాగ్య పరిస్థితికి ఒక రోజున దేవుడు పుట్టాడు, ఈ లోకానికి వచ్చాడు, కన్యక కర్మ. ఆ యొక్క విషయము ప్రజలకు తెలియకపోతే వాళ్ళు ఎలా నిరీక్షిస్తారు? నువ్వు చెప్పకపోతే ఎలా నిరీక్షిస్తారు? ఆ చెప్పే వాళ్ళము అవన్నీ కూడా విమర్శిస్తూ వీళ్ళు భౌగోళికరంగా ఈ యొక్క అబద్ధ బోధకులుగా తయారయ్యారు. అంతేకాదు మరి మార్క్స్ 14:26 కూడా ప్రభు మరి అందరూ కూడా భోజనం చేసిన తర్వాత వారు కీర్తన పాడి ఊరు కొండకు వెళ్ళారు అని రాబడింది. ఇదొక్కటే తీసుకొని కీర్తన మాత్రమే పాడతారు వీళ్ళు, చప్పట్లు పెట్టరు. అంతదాకా వారితో కనుక మనం ఏకీభవించి కనుక వారి చర్చెస్ లో వెళ్తే ఆ యొక్క ఫీలే ఉండదు, పరిశుద్ధాత్మ సన్నిధి ఉండదు. వీళ్ళు నోరు తెరిచి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలను అని చెబుతారు. వీళ్ళు ఇవన్నీ కొట్టకూడదు, అవన్నీ చేయకూడదు, ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధించాలి అనే ఆ యొక్క వచనాన్ని పట్టుకొని వీళ్ళు చెప్తారు. కానీ అక్కడ ఆత్మ ఉండదు, వీళ్ళు ఆరాధించరు. ఏమైనా ఆరాధిస్తారు? నోరు తెరవరు. అంతేకాదు మామూలుగా ఏదో పాట పాడేసి వీళ్ళ జ్ఞానాన్ని ఆ యొక్క ఉన్నటువంటి వారికి మనమే జ్ఞానవంతులు, మనకే ఈ యొక్క వాక్యం తెలుసు, ఈ యొక్క మర్మాలు తెలుసు అని చెప్పి 1:2 ఏదైతే చెప్పాడో జ్ఞానాతిశయంతో వాక్చాతుర్యంతో దేవుడి మర్మాల్ని పఠిస్తూ మేమే గొప్ప అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి వారుగా ఉన్నారు. ఇటువంటి వారి ఎట్లా మనం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఎవరెవరంటే మార్మన్స్, అంతేకాదు విలియం బ్రన్హామ్, తర్వాత చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు, యెహోవా సాక్షులు ఉన్నారు. అంతేకాదు ఇంకా రకరకాలైనటువంటి ఎవరైతే ప్రభువునే చెప్తారు కానీ ఇవేమీ పాటించకూడదు. వీరు సువార్తనే చెప్పరు. ఎక్కడైతే ప్రభువుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తూ స్వరమెత్తి ఎవరైతే పాడుతూ కరతాళ ధ్వనులతో ఆయన ఆరాధిస్తూ తంబుర సితార నాట్యములతో ఎవరైతే ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో అక్కడికే దేవుడు వస్తాడు. అక్కడే దేవుడు కూడా నీ యొక్క ఆరాధన ఆస్వాదిస్తాడు. ఇప్పుడు బలులు లేవు కానీ నువ్వు ఇచ్చే ఆరాధన ఆత్మతోనూ సత్యంతోనూ, అంతేకాదు నువ్వు అందరితో కలిసి కరతాళ ధ్వనులతో ఆయన్ని స్తుతించి ఆరాధిస్తే తప్పనిసరిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. వీళ్ళ బోధకు కనుక నువ్వు కనుక మరగవంటే తప్పనిసరిగా నువ్వు ఆ యొక్క దుష్టుల యొక్క సాంగత్యంలోకి వెళ్ళినట్లే. కాబట్టి ఈ యొక్క మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని చాకచక్యంగా వాళ్ళ వాక్చాతుర్యంతో బైబిల్లో ఉన్నటువంటి మాటలు మీరు పాస్టర్ చెప్పాడా, మీకు తెలుసా, అది తెలుసా, వాడికి ఏం తెలుసు, నాకే అంతా తెలుసు అని చెప్పి వీళ్ళ సొంత జ్ఞానాన్ని బైబిల్ నీకన్నా మనందరికన్నా సాతానికి ఎక్కువ తెలుసు. ఎందుకంటే మొదటి నుంచి ఉన్నాడు, మొత్తం పుట్టు పూర్వత్రాలన్నీ కూడా అది తెలుసు. కాబట్టి వాడికన్నా జ్ఞానవంతుడు లేడు. కాబట్టి వాడి జ్ఞానాన్ని పొందుకొని ఈ బైబిల్లో ఉన్నటువంటి అక్కడక్కడ ఇజ్రాయేలీలకు అక్కడక్కడ వేరు వాళ్ళని వాళ్ళ కోసం చెప్పినటువంటి ఈ మాటలు అన్నమాట. గిడ్డుబాటు నీకు అసహ్యం కాదా, ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఈ మాటలన్నీ కూడా మనుషులకు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా నువ్వు బోధిస్తూ వారిని నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఎవరి గురించి చెప్పాడు? ఆనాటి ఇశ్రాయేలీయులు, ఆనాటి యాజకులు వారందరి కోసం ఈ మాటలు చెప్పినారు. వీటిని తీసుకొచ్చి ఇప్పుడు విశ్వాసంతో ముందుకు వెళ్తున్నటువంటి వారిని నువ్వు చెరగొడతా ఉన్నావు. కాబట్టి అది నీకు మంచిది కాదు. ఈ యొక్క బోధలు ఎవరైతే వింటున్నారో దయచేసి వినద్దు. ఏదైతే అపోస్తలుడైన పౌలు చెప్పాడు, ఏమన్నాడు? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడేమో అప్పుల్లవాడను అని చెప్పుకుంటున్నారు కదా, నేనేమి అని అంత పెద్ద పౌలే ఇక్కడ చెప్తా ఉన్నాడు. ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులట వీళ్ళు. ఇలా చెప్పే వాళ్ళందరూ ఈ యొక్క ఈ కల్స్ ఎవరైతే ఉన్నారో మార్మన్స్ వీళ్ళందరూ కూడా ప్రకృతి సంబంధమైన మనుషులు కారా అని అంటున్నాడు. 1 కొరింథీ 3:4 అపోస్తలుడైన పౌలు. కాబట్టి వీళ్ళ గురించి చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఆయనే చెప్తా ఉన్నాడు, నేను నాటాను, అప్పుల్లో నీళ్లు పోసాడు, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే, మేము కేవలం పరిచారకులకు మాత్రమే, సేవకులకు మాత్రమే అని అంత పెద్ద దైవజనుడు అపోస్తలుడే పౌలే చెప్తూ అంటే వీళ్ళెవరండి చెప్పడానికి?
కాబట్టి వీరి మాటలు దయచేసి ఎవరు కూడా గ్రహించకూడదు, ఎవరు కూడా వీరిని అవలంబించకూడదు, వీరి ఇంటికి కూడా రానివద్దు, వీరి బోధలు దయచేసి వినొద్దని ప్రభుపేట మీ అందరికి కూడా తెలియజేస్తూ చాలా బాధతో ఈ యొక్క మాటలు చెప్తూ, ఈ యొక్క మాటలంతా కూడా చాలా జాగ్రత్తగా వినండి. మిగతా వారికి కూడా ఈ విషయాల్ని చెప్పండి, వీలైతే ఈ వీడియోని కూడా షేర్ చేయండి. ఎవరు ఈ విశ్వాసంలో తప్పిపోకుండా వీరి పాలన పడకుండా ఉండడానికి మీ యొక్క శ్రాయశక్తుల దేవుని రాజ్యాన్ని కట్టడానికి మీరందరూ కూడా సహకరించాలని ప్రభుత్వం తెలియజేస్తూ మరి ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.